టీవీ నేను పర్వినిక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా నూజివీడులో యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నూజివీడు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియంతృత్వాన్ని నిర్బంధాలను దాటుకుని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు 97 నియోజకవర్గాలు 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక యువగలం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తయిందని మంత్రి పార్థసారథి చెప్పారు. నాటి పాలకులు పాదయాత్రను ఆపేందుకు చేయని ప్రయత్నం లేదు. మైక్ వెహికల్ సీజ్ చేయడం నుంచి యువగలం వాలంటీర్లను అరెస్టు చేయడం వరకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని మంత్రి పార్థసారథి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆనాడు తెలుసుకున్న లోకేష్ వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రాజెక్టులు దాదాపు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 6,000 మంది ఉద్యోగ అవకాశాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్, అంటే మన వ్యవసాయక వేస్ట్ తో, అదేవిధంగా మన మున్సిపల్ వేస్ట్ తో, మనం పారేసే ఫుడ్ తో, అంటే ఈ వేస్ట్ అన్నింటి కూడా వ్యవసాయం మనం చూస్తూ ఉంటాం. చెరువు కాకుని లేకపోతే వైద్యుడిని ఖాళీ చేస్తాం, లేకపోతే సమస్యలు చేస్తాను. దానివల్ల పొల్యూషన్ కూడా అవుతుంది. అదేవిధంగా మన మున్సిపాలిటీ వేస్ట్ ఉండే పొల్యూషన్ కారణమవుతా ఉంది. మన బిల్డింగ్లు లేకపోతే అనేక హోటల్స్ ఇవన్నీ కూడా ఆ కులిపోయిన పదార్థాలు కానీ మిగిలిపోయిన పదార్థాలు రోడ్డు మీద పడేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ మూలంగా ఎన్విరాన్మెంట్ కూడా మరి పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంది. అటువంటి 500 యూనిట్లు 65 కోట్లతో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 500 యూనిట్లు పెట్టుబడి స్థాపించడానికి ఇప్పటికే అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టేశారు. వారికి కావాల్సిన భూములను కేటాయిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం మరి చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తాం. ఎన్టీపీసీ ఇటీవలే మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి చేతి మీద శంకుస్థాపన కూడా మనం చేసుకున్న విషయం మనకు తెలుసు. అది 1,87,000 కోట్లతో మరి 1,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 501 కోట్లు, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ 1930 కోట్లు, ఫిలిప్ కార్బన్ బ్లాక్ 300 కోట్లు, ఈ విధంగా దాదాపు 5 లక్షల కోట్లు. టూరిజం లో కూడా